ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం ఇవాళ వైభవంగా జరగనుంది. రాములోరి కళ్యాణోత్సవం కోసం ఇప్పటికే టీటీడీ, కడప జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేశాయి. కోదండరాముడి కళ్యాణాన్ని 1,00,000 మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు అధికారులు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు. అనంతరం 52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కళ్యాణ వేదికలో సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి వేద పండితుల సమక్షంలో నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తారు. అటు రాములోరి కళ్యాణానికి 70,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కళ్యాణ వేదికకు ఎదురుగా 2 వైపులా భక్తులు కూర్చోటానికి 147 గ్యాలరీలు సిద్ధం చేశారు. 13 భారీ ఎల్ఈడీ తెరలు అమర్చారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ఇవాళ సాయంత్రం జరగబోయే కళ్యాణానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఆంధ్రుల భద్రాద్రి రెండో అయోధ్యగా పిలువబడే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు ఈ కళ్యాణాన్ని నిర్వహించేందుకు టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసింది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే కళ్యాణానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించబోయే అవకాశం కూడా కనిపిస్తోంది. మధ్యాహ్నం పైన కడప ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఒంటిమిట్టకు చేరుకొని అక్కడ ముందుగా ఆ స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలను నా వెనకల కనిపించబోయే ఈ కళ్యాణ వేదికలోనే ఈ ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి వేదిక దగ్గరకు ఆ రాముల వారి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చి కళ్యాణం జరిపించే కార్యక్రమం జరగబోతోంది. మనం చూడవచ్చు ఇక్కడ ఈ వేదికకు జరగబోయేదానికి ముందుగా రహదారుల సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుని కూడా చూపించి లోపల ఏకశిలా నగరంలో ఏ రకంగా అయితే ఉంటారో సీతారామ లక్ష్మణులు ఉంటారో అదేవిధంగా ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా చూపించి ఇదే ఒక ఇండికేషన్ కూడా చూపించబోతున్నారు. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే శ్రీరామ బ్రహ్మోత్సవాలు మొదలుకొని ఇవాళ కళ్యాణం వరకు జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని భక్తులకు కనిపించే విధంగా కూడా చూపించబోతున్నారు. సాయంత్రము దాదాపు 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసులు కూడా 2,500 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రాకను ఉద్దేశించుకొని వచ్చే ప్రతి భక్తుడికి తీర్థ ప్రసాదాల, అన్నప్రసాదాలతో పాటు శ్రీవారి లడ్డూలను కూడా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయానికి వస్తే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి ఒంటిమిట్టకు వచ్చే 38 కిలోమీటర్ల పాటు 38 కిలోమీటర్ల వరకు ప్రతి చోట ఎక్కడైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంటుందనే కారణంతో ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోవచ్చు. హరీష్, థ్యాంక్ యూ సురేంద్ర.